ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. ఇంట్లోనే ఈ బీపీ, షుగర్ ఎలా చూసుకోవాలి, ఈ రీడింగ్స్ ఎలా చదవాలని. దాంట్లోనే ఒక పాట ఏం రాశారంటే, జనాల్లో ఆరోగ్య స్పృహ పెరిగిపోయిందంట. సో, రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేసుకుంటున్నారు వాళ్ళు అని చెప్పి రాశారు. రెగ్యులర్ హెల్త్ చెకప్ చేసుకోవడం ఆరోగ్య స్పృహ కింద రాదు. అంటే డాక్టర్ చేసుకోమంటే చేసుకోవాలి, అది వేరే విషయం. రెగ్యులర్ చేసుకోమంటే రెగ్యులర్ కూడా చేసుకోవాలి. కానీ రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేసుకునే వాళ్ళంతా ఆరోగ్య స్పృహ ఉన్నోళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళు రోగం వచ్చిందా లేదా మాత్రమే తెలుసుకుంటున్నారు. ఆరోగ్య స్పృహ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి, ఆహార అలవాట్లు మార్చుకోవాలి. మన భారతీయ భోజనం ఆరోగ్యకరమైనది కాదు. ఇది మనోభావాలు అడ్డు చేసుకోవద్దు. మన ఇండియన్ మీల్, సౌత్ ఇండియన్ కావచ్చు, నార్త్ ఇండియన్ కావచ్చు, మన ఇండియన్ మీల్ ఒక అనారోగ్యకరమైన భోజనం ఇది. ఇది లేబర్ వర్క్ చేసే వాళ్ళకి సెట్ అవుతుంది. అంటే మీరు శారీరక శ్రమ బాగా చేస్తున్నారు, ఇండియన్ మీల్ సూపర్. భారతీయ భోజనము రుచికరమైంది, ఆరోగ్యకరమైంది కాదు. రెండు మనం సమర్థించుకుంటాం. ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, పేరంటాలు కానీ సంవత్సరానికి 200 రోజులు ఉంటాయి. ఇది అప్పుడప్పుడు తింటాం అనే వాళ్ళకి అప్పుడప్పుడు డెఫినేషన్ అనేది రెగ్యులర్ ఉంటుంది. అది వారానికి ఒకసారి, వారానికి 2-3 సార్లు చేయడం అప్పుడప్పుడు కాదు. అది ఎప్పుడో 2-3 నెలలకు ఒకసారి ఏదన్నా రుచికరమైన తిన్నాం అనుకోండి, అది తప్పలేదు. కానీ వారానికి 2-3 రోజులు తింటా ఉంటే అది మన తిండి అలవాట్లు మార్చుకోవాలి. అలాగే వర్కౌట్ చేస్తున్నామా లేదా, వాకింగ్ చేస్తున్నామా లేదా, జిమ్కి వెళ్తున్నామా లేదా, ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా, యోగా ఇవి ఇంపార్టెంట్. సో, ఆరోగ్య స్పృహ అంటే వీటి గురించి తెలుసుకోవాలా, నాలెడ్జ్ పెంచుకోవాలి, లైఫ్ స్టైల్ మార్చుకొని హెల్తీగా ఉండడం. అంతేగాని టెస్టులు చేసుకొని మందులు మింగడం అనేది ఆరోగ్య స్పృహ కింద రాదు.